పోరాటం మౌన పోరాటం. ఏమైంది చరణ్? వీణ్ణి నువ్వు గుర్తుపట్టగలవా? అది ఫేస్ మాస్క్ పెట్టుకున్నాడు, సరిగా పోల్చుకోలేకపోతున్నాను. కానీ ఎక్కడో చూసినట్టు నాకు కూడా అనిపిస్తోంది. సౌందర్య అయినా నువ్వైనా గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మా ఇన్వెస్టిగేషన్ ఎలాగో జరుగుతూ ఉంటుంది. వీలైనంత తొందరలో వీడిని వెతికి పట్టుకుంటాం. పిన్ని, మరి నేను బయలుదేరుతాను. ఉంటాను పిన్ని. బాయ్ సౌందర్య. బాయ్ అన్నయ్య. త్వరగా, వీలైనంత త్వరగా తెలుసుకునే ప్రయత్నం చేయి త్వరగా. అలాగే పిన్ని, బాయ్. బావగారు, ఏంటి చరణ్? ఐఎమ్ వెరీ సారీ. ఇందాక మీకు ఒక అబద్ధం చెప్పాను. ఏంటి నువ్వు అనేది? అవును బావగారు, మీరు చూపించిన ఫుటేజ్లో ఆ రౌడీ ఎవరో నాకు తెలుసు. వాడు నందిని మనిషి. నందిని బతుకున్నప్పుడు వాడితోనే సౌందర్య మీద అటాక్ చేయించింది. టైంకి నేనున్నాను గనక వాడి నుంచి సౌందర్యాన్ని కాపాడుకోగలిగాను. మరి విషయం ఇందాక నాకెందుకు చెప్పలేదు? నందిని అంత కిరాతకంగా ఆలోచిస్తుందని, అలాంటి మనిషిని జానకి గారికి తెలియదు. అలాంటి అమ్మాయి కళ్ళతో ఈ లోకం చూస్తున్నానని ఆవిడ జీవితాంతం కుమిలిపోకూడదు. అందుకే ఈ విషయం దాచాను. ఒక విధంగా నీ ఆలోచనలో కూడా అర్థం ఉంది. మరి వీడు ఎక్కడుంటాడో నీకు తెలుసా? తెలీదు బావగారు. వాడిని నువ్వు గుర్తుపట్టగలవు కనుక కేసు ఇంకా స్పీడ్గా సాల్వ్ అవుతుంది. వాడి విషయంలో ఏ మాత్రం ప్రోగ్రెస్ వచ్చినా వెంటనే నీకు కాల్ చేస్తాను. అలాగే బావగారు. బాయ్. సరే. నక్షత్ర, అమ్మా నక్షత్ర, లంచ్కి ఏ ఏ ఐటమ్స్ కావాలో రెడీ చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టిందనమాట. 2 రోజుల ఆకలి ఈ ఒక్క పూట లంచ్తో తీర్చుకోవాలి. ఒక పట్టు పట్టేయాలి. ఏంటిది, అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏంటి దారుణం? అమ్మా నక్షత్ర, అవంతి, ఇంట్లో ఎవరూ లేరా? ఛ, వాళ్ళిద్దరూ గుడికెళ్లారు. గుడికెళ్ళారా? ఎందుకెళ్ళారు మురారి? తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఈ క్యాలెండర్లన్నీ ఫాలో అవుతాను. ఈరోజు ఏ పండగ లేదు, ఏ పుట్టినరోజు కాదు. అలాంటప్పుడు వీళ్ళు గుడికెందుకు వెళ్ళారు మురారి? పైగా ఏమీ వండకుండా వెళ్ళరు. ఈ ఖాళీ బాక్సులు చూడగానే నా కడుపులో ఆకలి డబుల్ అయిపోయింది. నా ఆకలి మంట ఆరేదెలా, తీరేదెలా? భగవంతుడా, నా తలరాత రాసిన బ్రహ్మదేవుడా, ఎందుకు స్వామి నాకింత పెద్ద శిక్ష వేస్తావు? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఆకలి ఎలా తట్టుకోవాలి? ఈరోజు పౌర్ణమి. వదినా, నక్షత్ర ఇద్దరూ ఉపవాసం ఉన్నారు. సాంప్రదాయాల్ని బట్టి పౌర్ణమి రోజు కొందరు శివుణ్ణి పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి కొందరు మహావిష్ణువుని గాని లక్ష్మీదేవిని గాని పూజిస్తారు. మురారి, అవంతి, నక్షత్ర ఏ దేవతల్ని పూజించినా అంత మన మంచికే. కానీ ఈ ఆకలి తట్టుకోవడం నా వల్ల కాదు మురారి. నువ్వు క్షమించలేదన్న కారణం వల్ల నక్షత్ర చాలా రోజుల నుంచి నన్ను పస్తులు పెట్టింది. కానీ నువ్వు క్షమించాక కూడా అలాంటి రోజులే మళ్ళీ ఎందుకు? వచ్చారా? రా నక్షత్ర, రా. ఏంటమ్మా మరీ దారుణం? మీరు ఉపవాసం ఉన్నారు సరే, నా ఆకలి బాధ మర్చిపోతే ఎలా నక్షత్ర? అయినా నీలో ఇంత మార్పు ఏంటమ్మా? నూనెతో దీపం ఎలా వెలుగుతుంది మావయ్య అని
నన్ను అడిగేదానివి. అలాంటి నీకు ఇంత భక్తేంటి, ఇన్ని నమ్మకాలేంటి? ఈ మార్పుకి కారణం మురారీనే మావయ్య. మురారి ప్రేమే నన్ను మార్చింది. చాలా గొప్ప ప్రేమమ్మా. ఆ ప్రేమతో నీ కడుపు నిండుతుందేమో గాని నేనేదైనా ఫుడ్ తింటేనే నా కడుపు నిండుతుంది. నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఏదైనా ఉండమ్మా. అమ్మా అవంతి, వెళ్ళమ్మా. నా ఆకలి తీర్చండి ప్లీజ్. మావయ్య మీరేం టెన్షన్ పడకండి. 10 నిమిషాల్లో వంట అవుతుంది. నీ కడుపులో మంట చల్లారుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళి వెంటనే ఏదైనా చెయ్యి. ఉమ్. నక్షత్ర, నీ విషయంలో మురారి కాస్త కూలై క్షమించాడు కనుక ఇంకా చక్కగా తనతో హ్యాపీగా ఉండు. భర్త ఏ విషయంలోనైనా కాస్త కోపంగా మాట్లాడినా, బాధ పెట్టేలా ప్రవర్తించినా భార్య వెంటనే ఎదురు తిరిగి మాట్లాడకూడదు. భర్తని ప్రేమతోనే తన దారిలోకి తెచ్చుకోవాలి. అసలు కోపతాపాలకి తావివ్వకుండా నడుచుకోవాలి. నిన్ను ప్రేమించిన మురారి నీ ప్రేమకే మళ్లీ కరిగిపోతాడు. అవునక్క, ఇది నిజం. ఒకప్పుడు నువ్వు కన్సీవ్ అయినట్టు నటించావు. మురారిని నువ్వు చాలా బాధ పెట్టావు. ఇప్పుడు అదే నిజం చేసి సంతోషపెట్టు నక్షత్ర. నీ మీద అత్తయ్య పెట్టుకున్న ఆశలు కూడా నెరవేర్చాల్సిందానివి నువ్వే. నువ్వొక పాపనో బాబునో కనిచ్చావనుకో, ఈ కుటుంబానికి వారసత్వాన్నిచ్చిందానివవుతావు. అప్పుడు మురారి నిన్నస్సలు వదిలిపెట్టడు. మిమ్మల్ని ఇంకా ఎవ్వరూ వేరు చేయలేరు. అలాగే అక్క, అదే చేస్తాను. నా శత్రువుకు నేనెందుకు పాపనో బాబునో కనిస్తాను? మురారీని చంపి నా ప్రతీకారం తీర్చుకోవడమే నాకు ముఖ్యం, కానీ పిల్లల్ని కనడం నాకు ముఖ్యం కాదు. సౌందర్య, చక్కగా అందంగా బొమ్మలా ఉన్నావు. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. అందంలోనే కాదు, గుణంలో కూడా నువ్వు చాలా గొప్పదానివి. నీలాంటి అమ్మాయి నా కోడలిగా రావటం నా అదృష్టం, మా అబ్బాయి అదృష్టం. ఇలా ఆలోచించడం, నన్ను మీరు కోడలుగా కాకుండా కూతురులా రిసీవ్ చేసుకోవడం నా అదృష్టం అత్తయ్య. ఆ ఆస్తులు అంతస్తులు ఇవేం ఆలోచించకుండా నువ్వు మా అబ్బాయిని ప్రేమించావు. ఈ ప్రేమ అలాగే ఉండాలి. అదేంటత్తయ్య, నా మీద మీకు నమ్మకం లేదా? నీ మీద నాకు చాలా నమ్మకం ఉందమ్మా. ప్రేమతో కలిసిన మీ ఇద్దరి మనసులు ఇలాగే ఉండాలి. ఇంతకంటే గొప్పగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నిజానికి పెళ్లి తర్వాతే అసలైన జీవితం మొదలవుతుంది. ఈ డబ్బు, ఆస్తి, అధికారం ఇవేమీ మీ బంధానికి అడ్డు రాకూడదు. మీ పెళ్లి అంత గొప్పగా బంధంగా ఉండాలి. మిమ్మల్ని చూసి మేమెప్పుడు సంతోషంతో పొంగిపోయేలా ఉండాలి. నీ నుంచి నేను కోరుకునేది ఇదొక్కటేనమ్మా. అత్తయ్య, నా మీద మీరు పెట్టుకున్న ఆశల్ని నమ్మకాల్ని నేనెప్పుడూ వమ్ము చేయను. ఈ మాటే చాలమ్మా. ఈ మాటే ప్రమాణం అనుకుంటాను. మీరు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. తొందరలోనే పాపనో బాబునో మాకివ్వాలి. అలాగే అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. సౌందర్య, ముందు నా ఆశీర్వాదం ముఖ్యం కాదు, మీ అమ్మగారి ఆశీర్వాదం ముఖ్యం. ఇంతకీ వదిన గారు ఎక్కడున్నారు? పద వెళ్దాం రా.
ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం నల్లని మప్పుడు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం లేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి సౌందర్య పాలు తీసుకో. సౌందర్య కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? శోభనం గదిలోకి వెళ్లబోతూ నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే ఇష్టం లేని పెళ్లి జరిపించావని చరణ్ అనుకుంటాడు. చరణ్ని నువ్వు మనస్ఫూర్తిగా ప్రాణంగా ప్రేమించావు కదా? అవునమ్మా. మరిలా కన్నీళ్లు పెట్టుకోకుండా సిగ్గుపడుతూ సంతోషంగా వెళ్ళాలి. నీ కాపురం పండించుకోవాలి. చరణ్ని నేను ప్రేమించడం, నా ప్రేమ విషయం చెప్పగానే మీరందరూ వెంటనే ఒప్పుకోవడం, వెంటనే పెళ్లి ముహూర్తాలు చూడడం, కుదరడం, నా పెళ్లి జరగడం, ఇదంతా ఒక కలలాగా అనిపిస్తుందమ్మా. ఆ సంతోషంలోనే కన్నీళ్ళు వస్తున్నాయి. సౌందర్య, నాకు తెలుసమ్మా, బిడ్డ ఆకలి తెలిసిన అమ్మని. నీ మనసుని ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇది నా కల మాత్రమే కాదు, నీ కల. నీ ప్రేమ నెరవేరే రోజు చరణ్తో నువ్వు సంతోషంగా ఉండాలి. నిండు నూరేళ్లు మీ కాపురం పచ్చగా ఉండాలి. అలా అని ఆశీర్వదించొద్దునా? సౌందర్య, ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించండి వదినా. ఆశీర్వదించమ్మా. ఏ సౌందర్య, చరణ్ మీద నీకున్న పిచ్చి ప్రేమని నీ మనసులో నుంచి ఎలాగో దూరం చెయ్యలేకపోయాను, కానీ చరణ్ని నీ నుంచి దూరం చేస్తాను. సౌందర్య, పదమ్మా.
ఏ సౌందర్యం, నువ్వు ఎన్ని ఆశలతో చరణ్ని పెళ్లి చేసుకున్నావో ఆశలేవి నెరవేరనివ్వను. చరణ్ ఎక్కడికి వెళ్ళాడు? చరణ్ ఎక్కడికి వెళ్ళినట్టు? చరణ్ ఏ సౌందర్య, ఆ పాదాలు అలాగే ఉంచు. సర్ప్రైజ్ ఉంది. ఒకసారి కళ్ళు మూసుకో. ఏంటిది? మన పెళ్లిలో జరిగిన సర్ప్రైజ్లు థ్రిల్లులు చాలు. పెళ్లి తర్వాత అలాంటివి ఏం వద్దు. నువ్వు నేను హ్యాపీగా కలిసిమెలిసి ఉంటే చాలు. సౌందర్య ప్లీజ్ 5 సెకండ్స్ అలా కళ్ళు మూసుకో నా కోసం ప్లీజ్. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా, సుట్టంలా చూసిపోగలా సుట్టేసుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా సెట్టానే నువ్వు చెప్పినా. ఇప్పుడు కళ్ళు తెరువు. నీకోసం మన పెళ్లి గుర్తుగా ఈ బంగారు పట్టీలు.
జానకినెవరో కత్తితో పొడి చేశారా. అంతరాత్రి వేళ లోపలికి ఎవరొచ్చారో తెలీదు. ఈ ఘోరం ఎలా జరిగిందో కూడా తెలీదు. పెళ్ళప్పుడు సౌందర్యం మీద అటాక్ జరగడం, ఇప్పుడు పిన్ని మీద అటాక్ జరగడం, ఎవరో ప్రతీకారంతోనే ఇలాంటి దాడి చేస్తున్నారనిపిస్తుందమ్మా.